హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే నేను యూజ్ చేస్తూ ఉండేది వచ్చేసరికి ఇండక్షన్ స్టవ్ కాదు, ఇన్ఫ్రారెడ్ అంట. నాకు ఒకరైతే కామెంట్ పెట్టారో, అప్పటిదాకా నాకు కూడా తెలియదు అనమాట. ఈ వీడియో చాలా రోజుల క్రితమే చేయాలనుకున్నాను, బట్ కొంచెం బిజీ వల్ల చేయలేకపోయాను. అండ్ నేనైతే మట్టి కడాయిలో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, బట్ వేడిగా అవుతుంది, మంచిగా వర్క్ అవుతుంది. అండ్ దీనికి ఫ్లేమ్ వచ్చేసి తక్కువగానే పెట్టుకోవాలి కదా మట్టి కడాయిలో చేసేటప్పుడు. సో నేనైతే చెక్ చేసి చేస్తున్నాను, మంచిగా అనిపిస్తుంది. ఇలా మల్టీపర్పస్ ఉండాలన్నమాట. ఓన్లీ స్టీలే యూస్ చేయాలి అనేది కూడా కొంచెం టఫ్ ఉంటుంది, అందరి దగ్గర స్టీల్ అవైలబిలిటీ ఉండదు కదా. సో ఇలా మట్టి కడాయిలో నేను ఈ చిక్కీ కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. మట్టి కడాయిలో ఎప్పుడు స్టీల్ ఉంటుంది కదా, దాంట్లోనే చేసేదాన్ని గ్యాస్ స్టవ్లో. బట్ దీంట్లో చేస్తామంటే కొంచెం యూనిక్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కొంచెం స్లో అనమాట దీంట్లో చేసేది కూడా. మట్టి కడాయి దట్టు ఈ ఇన్ఫ్రారెడ్ స్టవ్ కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడతా ఉంది. అండ్ నేనైతే మంచిగా పాకం ఎత్తేసి చేస్తున్నాను. మాకే తెలియకుండా మేము ఈ స్టవ్ అయితే కొన్నాము, కానీ ఫీచర్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకంటే మట్టి పాత్రలో వంట చేసుకోవచ్చు, ఐరన్ పెట్టి వంట చేసుకోవచ్చు, అన్ని రకాల కుక్వేర్ మెటీరియల్తోనూ వంట చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయిందంటే కూడా నేను దీంట్లో యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నేను మట్టి పాత్రలో వంట చేస్తూ ఉంటే అలాగే కంటిన్యూ చేసేయచ్చు. ఇన్ కేస్ లేదు అంటే కొంచెం ఇబ్బంది అయ్యేది. సో నాకైతే ఏం డిసప్పాయింట్ లేదనమాట, చాలా హ్యాపీగానే ఉన్నాను. అండ్ ఇప్పుడైతే చిక్కీ చేస్తున్నాను కదా, దీంట్లో ఈ ఏలక్కాయలు ఇలాంటివన్నీ అవాయిడ్ చేశాను. ఇంట్లో ఎవ్వరికీ నచ్చదనమాట ఏలక్కాయలు. దాన్ని బాగా నైస్గా దంచేసేస్తే అప్పుడు బాగుంటుంది, బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు. ఇంకా గీ అయితే అప్లై చేసేస్తున్నాను. ఇంకా ఇది ఆఫ్ చేసినా కూడా కొంచెంసేపు అలాగే హీట్ ఉంటుంది స్టవ్ పైన. దాన్ని టచ్ కూడా చేయకూడదని రాసిండారు. ఆ లోపల చూడండి ఎంత బిగుసుకొని పోయిందో. సో నేను ఇంకా దీన్ని క్యూబ్స్ లాగా అంతా కట్ చేసే అవసరమే లేదు, ఇంక ఇలా పొడి పొడిగానే ఎత్తుకుని తినేసేది అంతే అనమాట. ఇంకేం చేయలేము కదా. సో బాగా వేడిగా ఉంది. అండ్ టేస్ట్ కూడా ఒకలాగా డిఫరెంట్గా ఉండింది. మట్టి కడాయిలో చేశాను కదా, నార్మల్గా స్టీల్లో చేసే దాంట్లో మంచి టేస్ట్ ఉంటుంది, బట్ ఈ దీంట్లో ఫ్లేవరే ఒకలాగా బాగుండింది అనమాట. సో ట్రై చేయండి మీరు కూడా మట్టి పాత్రల్లో ఇలాంటివన్నీ. అప్పుడప్పుడు రెగ్యులర్గా మనం చేయలేకపోయినా కూడా అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వెరైటీగా ఉంటుంది కదా. సో ఈ వీడియో ఇంతే అనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.